Welcome to the TollyTube. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే హోటల్ బిల్ కట్టకుండా పరారైన స్టార్ హీరోయిన్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు, ఆ మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన దండూపాళ్యం హీరోయిన్ పూజా గాంధీ. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, ఇటీవల విడుదలైన క్రైమ్ స్టోరీస్ చిత్రాలలో దండూపాళ్యం చిత్రానికి మంచి ఆదరణ లభించిందనే చెప్పాలి. ఆ చిత్రంతో మంచి ఫేమ్ ని సంపాదించిన పూజా గాంధీ 2002లో హిందీ చిత్రం దుష్మని ద్వారా ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు. దాదాపు 30కి పైగా కన్నడ చిత్రాల్లో నటించారు. తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమాల్లోనూ చేశారు. దండూపాళ్యం ఫ్రాంచైజీతో పూజా గాంధీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె వివాదాలకు పెట్టింది పేరు. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని లలిత్ అశోక్ అనే లగ్జరీ హోటల్లో పూజా గాంధీ గది అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తన హోటల్ బిల్లు సుమారు 4.5 లక్షలు అయిందని తెలుసుకున్న పూజా గాంధీ హోటల్ సిబ్బంది కళ్లు కప్పి బిల్లు కట్టకుండా పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి హోటల్ యాజమాన్యం షాక్ కి గురైంది. విషయాన్ని గ్రహించిన హోటల్ యాజమాన్యం పూజ తమను మోసం చేసిందని పోలీసుల వద్దకు వెళ్లారు. కేసు కూడా నమోదు చేశారు. దాంతో తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పూజకు పోలీసులు సమన్లు జారీ చేశారు. పోలీసుల ఎదుట హాజరైన పూజ తాను హోటల్ కు 2 లక్షల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. మిగిలిన డబ్బును చెల్లించడానికి కాస్త సమయం కావాల్సిందిగా పోలీసులను హోటల్ యాజమాన్యాన్ని కోరారు. దీనికి హోటల్ యాజమాన్యం అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. అయితే హోటల్ కు పూజ టుకారా వేశారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే పూజకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. డబ్బుల విషయమై 2011లో ప్రముఖ నిర్మాత కిరణ్ తో పూజ యుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. పరువు నష్టం దావాలు వేసుకున్నారు. అప్పట్లో ఇదో పెద్ద రచ్చ. ఇప్పుడు ఈమె చేసిన పనికి పూజా గాంధీ నిజంగానే డబ్బులు లేక కట్టలేదా, లేక కావాలనే కట్టలేదా అంటూ చర్చ పెడుతున్నారు ఇది తెలిసిన వాళ్ళంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి.